హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ మిట్టసాంపురం గ్రామంలో అయితే ఇక్కడ ప్రజెంట్గా అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ రాయలసీమ ఇది గ్రామం, రాయలసీమ ఇక్కడ మిట్టసాంపురం గ్రామంలో అయితే ఇక్కడ వీళ్ళు మిరప తోటని అయితే సాగు చేసుకుంటూ వస్తున్నారు. ఈ సంవత్సరం అయితే ఇక్కడ మిరప తోట ఈ విధంగా అయితే ఉంది, నెల పంట ఇది. వీళ్ళు ఇక్కడ ఎలాంటి నీటి కొరత ఉంది, ఎలాంటి దిగుబడిని పెట్టుబడులను పెడుతున్నారు, వీళ్ళు ఎకరాకు వచ్చేసి ఎంత పెట్టుబడి పెడతారు, ఎంత లాభం వస్తుంది, దీని నుంచి ఎంత నష్టపోతున్నారు రైతులు ఈ సంవత్సరం, దాని గురించి అయితే మనం రైతుని అడిగి అయితే స్వయంగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఎవరు అన్న మీది? మిట్టసాంపురం. ఈ సంవత్సరం ఏ పంటలు వేసినారు మీరు? మిరప, పత్తి. మిరప, పత్తి వేసినాము, కంది వేసినాము. ఈ జమిని వైరస్ వల్ల నష్టమవుతుంది, పెట్టుబడి తక్కువ అవుతుంది కానీ పంట తక్కువ వస్తుంది ఈ వాన లేక. ಮತ್ತೆ మిరపతోట ఎన్ని ఎకరాలు వేసుకున్నారు? మాది 2 ఎకరాలు వేసినాము. అంటే ఇప్పుడు ఎన్ని నెలలు అయింది పంట వేసి? ఇప్పుడు ఇదే నెల అవుతుంది. నెలకు ఇప్పుడు ఏమైనా వైరస్ వచ్చిందా పంటలకు ఇప్పుడు మిరప తోటలకు? జమిని వైరస్, చెట్లు చచ్చిపోవడము, ఏరు పురుగు కొట్టడము, చచ్చిపోతున్నవి. వాటికి మరి మందులు వాడుతున్నారా చేనులకు? వాడుతున్నాం కానీ కంట్రోల్ కావట్లేదు. మరి ఎలా చేస్తున్నారు మరి పంటలు ఈ సంవత్సరం మీరు? ఎట్లా పెట్టుబడి పెట్టుబడి పెట్టుకుంటా నష్టానికి లాభానికి ఉండాలి. అన్నిటికీ చేస్తూనే ఉండాలి, మనం పెట్టడానికి రాదు కాదు. దానివల్ల ఇప్పుడు స్ప్రే ఏమేమి కొడుతున్నారు ఇవి మందులు? ఈరోజా టైచి, ఇది ఊపిరి, అది ఊపిరి, పురుగు మందు. ఎక్కడ తెచ్చినారు మందులు అవి? ఎమ్మనూరులో తీసుకొని వచ్చినారా? మీకు ఒక్కసారి స్ప్రే చేయడానికి ఎంత పెట్టుబడి పెడతారు? మనం 2100 అయింది. ఎక్కడికి 2000 వస్తుంది? ఒక్కసారి 6 ట్యాంకులకి 2000 వస్తుంది, 2100 వస్తుంది. 2100. మరి ఎలాంటి మందులు పని చేస్తలేవా చేనులకు? పని చేయవు అంటే కొన్ని మామూలు పని చేస్తాం, కొన్ని మామూలు పని చేయవు. నీకు అంటే కంపెనీ మందులే తీసుకొని వస్తారా మీరు? కంపెనీ మందులే. కొందరు బయో మందులు కూడా వాడతారు కదా? బయో మందులు కానీ వాడతారు. కంపెనీ మందులు మంచిగా చేనులకు బాగా పడతాయా లేకపోతే? అంటే కంపెనీ మందులు అయితే కొంచెం బాగా చెట్టు బాగా గ్రోతింగ్ వస్తుంది. అవి కానీ కొంచెం మామూలు ముద్ద చెట్టు పురుగు ఉండి ముడత ఉండి ఆ వాటికి కొంచెం అవి కానీ బాగా పనిచేస్తాయి. ఏమంటే ఎక్కువ కొట్టుకోకూడదు అవి. అంటే దానివల్ల మీరు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మళ్ళీ పిచికారి ఇంతకుముందు ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నారా లేకపోతే? ఇది రెండోసారి. రెండో పారి. మరి ఏమైనా తగ్గిందా? ఫస్ట్ సారి కొట్టినప్పుడు తగ్గేది ఇంత. ఇప్పుడు రెండోసారి మరీ కొడుతున్నాం. మందులు ఏమైనా మార్చినారా లేకపోతే అవే మందులే? మారుస్తాయా? మార్చుకున్నారు. ఇప్పుడు మళ్ళీ వేరే పురుగులకు వాడుతున్నారు. పురుగుకి సిగిసికి ముడతకి దానికి వాడుతున్నారు. సమస్య ఇది మొత్తం పంట అయిపోయేలోపు ఎంత పెట్టుబడి వస్తుంది మీకు? ఇది పెట్టుబడి ఒకటి లక్ష వస్తుంది. మనం అంత కావాలంటే 2 కాటి కూసుకుంటుంది. 2 లక్షల వరకు వస్తుంది పెట్టుబడి. మీకు ఏమన్నా మరి లాభాలు మిగులుతున్నాయా దీంట్లో? అంత పెట్టుబడి పెడుతున్నారు కదా? మామూలు సగము పెట్టుబడికి అయితే సగము 50 కానీ 20 కానీ మన చేతికి వస్తాం అంతే. ఎక్కువ రావు. ఎక్కువ ఏ పంటలు వేసుకుంటారు మీరు? అంటే మిరప, పత్తి, అంటే ఇవి 2 తప్ప ఏమేము. ఎప్పుడు ఏ పంటలు వేసుకుంటున్నాం? ఇవే 2 ఒక్క సంవత్సరం కూడా ఎక్కువ లాభం రాలేదా మళ్ళీ మీకు? వస్తామంటే ఏడు వాతావరణము చేంజ్ లేదు, వాన నిరుడు ఒక రకంగా బాగా వచ్చింది పంటలు. పోయిన సంవత్సరం మంచిగా వచ్చింది. మంచిగా వచ్చింది. ఈ సంవత్సరం వర్షాలు లేక అందుబాటులో లేక కొంచెం ఇబ్బంది పడ్డారు ఈ సంవత్సరం. ఎన్ని నెలలు అయింది పంట వేసేది? ఇది నెల అవుతుంది. నెల అయింది. పత్తి కూడా వేసుకున్నారా మీరు? పత్తిగానే వేసుకున్నాము. మంచిగా ఉందా పత్తి కూడా? పత్తి ఇదే అంతే మామూలు చిన్నగా ఉంది. అదే అయింది పంట వేసి? అదే 3 నెలల పంట. అదైనా కూడా మంచిగా ఉండే? ఎలాంటి అంటే మామూలు అది ఎర్ర చెట్లు ఇంకా అది వర్షం లేక అది కొన్ని ఎడు తెగులు వచ్చేవే వాడుతున్నారా మరి దానికి? దానికని వాడతాం. పత్తికి కూడా చీడి పత్తి, కమ్మరి చీడి? అది కమ్మరి చీడి పత్తి. అది చీడి పత్తి మీరు? చీడి పత్తి. ఎప్పుడు కమ్మరి చీడి? మొత్తం కమ్మరి చీడి. మిరప ఇదే
ఎన్ని క్వింటాలు వస్తాయి ఎకరకు వచ్చేసి? ఎకరాకు బాగానే వస్తే ఒక 10 వస్తుంది, 10, 8. ఎంత పెట్టుబడి పెట్టి కూడా అంత వస్తాం మరి చేను బాగుంటుంది. ఇది మిరపతో ఎన్ని క్వింటాలు రావచ్చు? మిరప నిరుడు 15 క్వింటాలు వచ్చిండే. ఎకరా 20, 30 కాటికి రావచ్చు. ఏ రకం విత్తనాలు ఇవి? ఇవే 66, 31 డిలాక్స్ సంబంధించి. మనం ఇక్కడ రాయలసీమ గ్రామంలో అయితే ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఉన్నాం ఫ్రెండ్స్. మనము ఇక్కడ ఆయన మిట్ట సాంపురం గ్రామము. ఆయన ఈ సంవత్సరం అయితే మిరప తోట మరియు పత్తి అయితే వేయడం అయితే జరిగింది. చూస్తున్నారు ఫ్రెండ్స్, వాళ్ళకి ప్రతి సంవత్సరం అయితే మిరప తోట ఇక్కడ కమ్మర్ సీడ్ వేసుకుంటూ అయితే వస్తున్నాము. మాకు పోయిన సంవత్సరము వచ్చినంత పంట అయితే ఈ సంవత్సరం రాదని అయితే వాళ్ళు డౌట్ మీద ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మాకంతా ఈ సంవత్సరం అయితే ఈ తెగులు రావడం, ఈ పచ్చ పురుగు అలాంటివి అయితే ఈ సంవత్సరం ఎక్కువ ఉన్నాయంట ఇక్కడ చెట్లకు. దానివల్ల మేము ఇక్కడ చెట్లకైతే వాళ్ళు స్ప్రే చేయడం అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఒక్కసారి స్ప్రే చేస్తే వాళ్ళకు ఎకరకు వచ్చేసి 6 ట్యాంకులకు 2000 అయితే ఖర్చు అవుతుందని అయితే రైతు చెప్తున్నాడు. దానివల్ల మేము చాలా ఇబ్బందులకైతే గురవుతున్నాము. ఈ సంవత్సరం సరైన సమయంలో వర్షాలు లేక మాకు నీటి కొరత అయితే ఏర్పడింది అయితే రైతు చెప్తున్నాడు. ఈ సంవత్సరం కూడా వాళ్ళైతే మాకు పంట అయితే ఎలాంటి దిగుబడి అయితే రాదని అయితే చెప్తున్నారు రైతులు. వాళ్ళు ప్రతి సంవత్సరం ఇక్కడ మిరప తోట ఎక్కువగా ఇక్కడ పత్తిని అయితే సాగు చేస్తున్నారు వాళ్ళైతే.